సోషల్ మీడియాలో తనకంటూ మంచి పేరు తెచ్చుకొని వైసీపీ అంతర్జాతీయ కార్యదర్శిగా ముద్ర వేసుకొని వైసీపీ ప్రభుత్వం కోసం అహర్నిశలు పాటుపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సీమరాజు అని చెప్పాలి. ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ప్రభుత్వం ఏ రకంగా ఉండాలి, జగనన్నకి తోడుగా ఉంటూ ప్రతి ఎమ్మెల్యేలకు తోడుగా ఉంటూ సీమరాజా గారు వీడియోలు చేసి ప్రతి ఒక్కరిని అలరించారు. పార్టీ కోసం తీవ్రంగా కష్టపడ్డారు. అలాంటి సీమరాజా వీడియోలు గత కొన్ని రోజులు బట్టి రావటం లేదు. అయితే దీని గురించి గుండు సూది సుధాకర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో సుధాకర్ అన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏకంగా సీమరాజు అన్నకి ఫోన్ చేశారు. అన్న సీమరాజు అన్న ఏంటి కొన్ని రోజులు బట్టి మీ వీడియోలు రావట్లేదు, మీ ఫ్యాన్స్ ఎదురు చూస్తా ఉన్నారు, అంతేకాకుండా వైసీపీకి సంబంధించిన అంతర్జాతీయ కార్యదర్శి అయినటువంటి మీరు వైసీపీ మీ కోసం ఎదురు చూస్తా ఉంది, అసలు ఏమైపోయారన్నా, ఏమైపోయారు ఇన్ని రోజులు బట్టి వీడియో రాలేదు అని చెప్పి సుధాకర్ అన్న సీమరాజు గారితో మాట్లాడారు. సీమరాజు గారు చెప్పిన సమాధానం అంటే లైవ్ లో చూడాల్సిన ఆ మాటల్లో కూడా వాయి దిశలా మాట్లాడారు. జగనన్న ఓడిపోయాడు, జగనన్న కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాడు, నేను కూడా కొన్ని రోజులు సైలెంట్ గా ఉంటున్నా, అన్న కోసం నేను కష్టపడ్డా, అసలే 11 సీట్లు వచ్చాయి, ఆ బాధలో అన్న లోనికి వెళ్ళిపోయాడు, నేను లోనికి వెళ్ళిపోయా, అన్న బెంగళూరుకు పారిపోయాడు, నేను ఇంట్లో దాక్కున్నా, మా పార్టీ తీవ్రంగా ఓడిపోయింది, బాధ జీర్ణించుకోలేకపోతున్నా అంటూ సీమరాజు గారు మాట్లాడారు. అంతేకాకుండా అన్న ఉత్తర్వుల మేరకు నేను తొందరలో ఆఫ్రికా వెళ్ళాలి, అక్కడ తాలిబాన్లు కలవాలి, మాకు చాలా పనులు ఉన్నాయి, అన్న చెప్పిన ప్రకారంగా నేను తాలిబాన్లు కలవాలి, రకరకాల పనులు ఉన్నాయి, నాకు అవన్నీ చేసుకోవాలి, కాబట్టి నాకు కొద్ది టైం కావాలి, వస్తా తొందరలోనే వచ్చి మళ్ళీ వీడియోలు నేను మాట్లాడతా, ఎందుకంటే జగనన్న ఆదేశాల మేరకు నేను పనిచేసేవాడిని, జగన్ చెప్పిన ప్రకారం నేను చేయాలి, కాబట్టి తాలిబాన్లతో నాకు మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లన్నీ చర్చలు జరుపుకొని ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం, మళ్ళీ మేము ఎప్పట్లాగానే ఫుల్ జోస్తో కష్టపడతాము, 175 నియోజకవర్గాలు 175 సీట్లు గెలుచుకునడానికి ఇప్పటి నుండి మేము మొత్తం పనులు ప్రారంభిస్తున్నామంటూ సీమరాజు గారు మాట్లాడుతూ ఉన్నారు. జగనన్న గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని చెప్పి సీమరాజు గారిని అడిగితే సీమరాజు గారు మళ్ళీ దీనికి చెప్పిన సమాధానం ఏంటంటే జగనన్నకి ఫస్ట్ వెళ్ళమని చెప్పింది నేనే, చెప్పిన వెంటనే జగనన్న వెళ్లి ప్రమాణ స్వీకారం చేశాడు, తర్వాత వెళ్ళట్లా, జగనన్నకి ఏంటంటే ఖాళీ లేదు, వెళ్ళిన దగ్గర నుండి ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలు అడిగి అన్నని ఇబ్బంది పెడతారు, అందుకే చెప్పి వెళ్ళొద్దని చెప్పేశా, వెళ్ళిన దగ్గర నుంచి ఆ ప్రశ్నలకు అన్న చెప్పలేక సమాధానంలో తత్త అంటాడు, మళ్ళీ ఎప్పట్లాగానే మళ్ళీ ట్రోలింగ్లు చేస్తారు, వద్దన్న అనేపాటికి ఆగిపోయాడు, ఢిల్లీకి వెళ్ళి ధర్నా కూడా చేస్తా ఉన్నాడు, ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడాడు, రిపోర్టర్ అడిగాడు, సార్ మీ దగ్గర జరిగినటువంటి ఆ వివరాలు మాకేమండి, అత్యాచారాలు జరిగినాయి అంటున్నారు కదా, ఆ వివరాలు మాకేమంటే ఇది రైట్ టైం కాదు, ఇక్కడ మాట్లాడకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, అలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తే ఇలాంటి తెలుసుకోవాలని చెప్పి నేను అన్నని వెళ్ళొద్దని చెప్పి సీమరాజు గారు మాట్లాడారు. ఇదే ఏమైనప్పటికీ సీమరాజా ఫ్యాన్స్ ఎదురు చూడాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ కొద్ది రోజుల్లో సీమరాజు గారు మళ్ళీ ఫామ్ లోకి చెప్పలాగానే వైసీపీ అంతర్జాతీయ కార్యదర్శి బాధ్యతలు స్వీకరించి మళ్ళీ వీడియోలు చేస్తారు. సీమరాజు వీడియోల కోసం అందరూ ఎదురు చూస్తా ఉన్నాం, అందులో నేను కూడా ఉన్నాను. సీమరాజు వీడియోలు అంటే ప్రతి ఒక్కరు ఎందుకంటే చాలా ఇష్టపడతారు, అవి మంచి అయినా చెడైనా సరే ఉన్న వాస్తవాన్ని కొండలు బద్దలు కొట్టేలా చెప్తా ఉంటారు, మంచి జరిగితే మంచి జరిగిందని చెప్తాడు, చెడు జరిగిందని చెప్తాడు, మోసం చేశాడు జగనన్న మోసం చేశాడని చెప్తాడు, ఆ పార్టీలు ఎమ్మెల్యేలు ఎవరన్నా మెంగబెట్టేలా చూస్తే ఆ పార్టీ వాళ్ళందరినీ ఇష్టానుసారంగా ఒకే రకంగా వేసుకుంటాడు. అది సీమరాజు అంటే, పక్షపాతం లేని వ్యక్తి, ఉన్న వాస్తవంగా చెప్పే మనిషి మన సీమరాజు అన్న. సీమరాజా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.